నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఇది మామిడి తాండ్ర అండి. మామిడి తాండ్ర అంటారు, మురబ్బా అని కూడా అంటుంటారు. ఇలా మామిడికాయలు సీజన్ వచ్చినప్పుడు మనం చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా కూడా మనం బాగా రుచిగా తినచ్చు. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సమ్మర్ అంటేనే మామిడికాయలు, మామిడి పండ్లు. ఇది మామిడి తాండ్ర, జెల్లీ అని కూడా అంటుంటారండి. ఇది మార్కెట్లో మనము కొనుక్కోవచ్చు, కానీ మనం మార్కెట్లో కొనే పని లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. అసలు పిల్లలకి పెట్టచ్చండి. పిల్లలు చూస్తే ఒక్కసారికి 2-3 కూడా తీసుకుని తింటారు. మామిడికాయలు సీజన్లోనే వస్తుంటాయి. ఆ సీజన్లో అన్సీజన్లో లేనప్పుడు మనకి ఇలా వాడుకోవచ్చండి. చూడండి, తీస్తే ఎంత బాగా ఇలా లేస్తుందో పైకి. చాలా రుచిగా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. తీయగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మామిడి పండ్లతోనూ చేసుకోవచ్చు, కాయలతో కూడా మనము చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూద్దాం. ఒక 2 మామిడికాయలు తీసుకున్నానండి. పీల్ చేసుకుని పొట్టంతా తీసి పక్కన పెట్టాను. ఒక గ్లాసు వాటర్ వేసిందని ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఒక 2 విజిల్లు లేదా 3 విజిల్లు కూడా పెట్టుకోవచ్చండి. చూడండి, పేస్ట్ లాగా ఎంత బాగా వచ్చిందో. అసలు వెన్నలాగా ఉంది చూస్తుంటే. చాలా మెత్తగా ఉడికింది. దీన్ని మనము తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో ఈ ఉడికిన పేస్ట్ లాగా ఉంది కదా, దీన్ని వేసుకోవాలి. ఇలా వేస్తుంటేనే చూడండి నోరు ఊరుతుంది. పండ్లలోనే రారాజు కదా మామిడి పండు అంటే. ఎవరికైనా మామిడి పండు అంటే చాలా ఇష్టం అండి. దీనికి చక్కెర వేస్తున్నాను. చక్కెర ఒక 2 కప్పులు వేస్తున్నానండి. మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ కొంతమంది చక్కెర ఇష్టపడతారు పిల్లలు. ఇది చక్కెర వేస్తే ఈ కలర్తో ఉంటుంది. బెల్లం వేసామంటే ఇంకొంచెం వేరే కలర్గా వస్తుందండి. ఇలా చక్కెర అంతా కరిగిపోయింది. అక్కడ ఏదైనా వంటల్లాగా అనిపించినప్పుడు ఇలా రుద్దుతూ ఉండాలి. బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చాలాసేపు ఉడికించాలండి. ఒక 10 మినిట్స్ పైనే ఉడికించాలి. చక్కెర వేసిన తర్వాత ఇలా పాకం వచ్చినట్టు వస్తుంటుంది. అసలు చూడ్డానికి ఎంతో బాగుంటుందండి. తింటే ఇంకా ఎంత బాగుంటుందో. కొద్దిగా సాల్ట్, మనం స్వీట్ ఏదైనా చేసేటప్పుడు కొద్దిగా మనం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆ టేస్టే వేరే అండి. తీయదనం కూడా చాలా బాగుంటుంది. ఇలా పక్కకు తీస్తున్నప్పుడు అంటుకోకుండా ఉంది చూడండి. ఇంకా కూడా కాసేపు ఉడికితే మనకి సంవత్సరం పొడవునా కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. చాలా ఇష్టపడతారండి ఇది, పిల్లలు కానీ పెద్దలు కానీ. మనకి అన్సీజన్లో మామిడికాయలు ఉండవు కాబట్టి అలాంటప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు. నూరు మనకి రుచిగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు కూడా మనము దీన్ని వాడుకోవచ్చండి. నెయ్యి కొద్దిగా వేసుకున్నాను ప్లేట్కి. ఇలా ఇది మనం బాగా ఉడకపెట్టాం కదా, దాన్ని తీసిందని ఈ ప్లేట్లోకి మనము సర్వ్ చేసుకోవాలండి. మొత్తము ప్లేట్కి అంతా నెయ్యి ఉండాలి, అతుక్కోకుండా ఉంటుందండి. అందువల్ల చూడండి, పాన్లో నుంచి వేసేటప్పుడు కూడా అది రాలేదు, దానికి అతుక్కున్నట్టు ఉంది. ఇలా ప్లేట్లో వేసిన తర్వాత దీన్ని గరిటతో కానీ, దోశలో రేకు ఉంటుంది చూడండి, దోశ తీస్తామే దాంతో కానీ